ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 21వ తేదీ. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. నువ్వు నీ అంధకారపు వీధుల్లో ఉండగానే నిత్య వెలుగు ప్రకాశిస్తుంది. సంవత్సరాలన్నిటి ఆశలు, భయాలు ఈ రాత్రి నీలోనే కలుసుకుంటాయి. బెత్లెహేము పట్టణానికి ఇది అంత దూరం కాదు. క్రీస్తు ఎక్కడికైనా దిగివచ్చి ఎవరో ఒకరి ప్రకాశించే ముఖాలను కనుగొంటాడు. ఆహ్వానించదగిన, నివసించదగిన స్థలం బెత్లెహేముకు దారి నీలాంటి, నాలాంటి ప్రజల గృహాల మీదుగా ప్రయాణిస్తుంది. యేసుక్రీస్తు జననం బైబిల్కి సూర్యోదయం. పువ్వులు సూర్యోదయం వైపు తమ తలలను త్రిప్పునట్లు ప్రవక్తల ఆకాంక్ష, కీర్తనాకారుల కీర్తనలు ఈ సన్నివేశం వైపు నడిపించబడుతున్నాయి. ఈ సమయం నుండి ఒక నూతన దినం ప్రపంచంపై నిశ్శబ్దంగా ప్రవహించడం ప్రారంభించింది. ఇది విశ్వాసం మరియు స్వేచ్ఛ యొక్క దినం. ఇది నిరీక్షణ మరియు ప్రేమ యొక్క దినం. మానవ జీవితంలోనికి వచ్చిన ఉన్నతమైన అర్థాన్ని యూదయలోని బెత్లెహేములో పశువుల తొట్టె నుండి మృదువుగా ప్రవహించిన నిర్మలమైన వెలుగును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మానవ జాతి యేసు పుట్టిన దినం నుండి చరిత్రను పరిగణలోనికి తీసుకోవడం, సంవత్సరాలను క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా విభజించడం ఆశ్చర్యకరమైన విశేషమేమీ కాదు. అది క్రిస్మస్ ఆలోచనను ఇచ్చే దేవదూత సందేశం కాదు. జ్ఞానులు తీసుకొచ్చిన బంగారం సాంబ్రాణి కాదు. తెలియని మార్గంలో వారిని నడిపిన నక్షత్రం కాదు. యేసు జననం క్రిస్మస్ దినాన్ని రూపిస్తుంది. శతాబ్దాలు కూడా ఆయనకు విధేయత చూపాయి. ఆయన ఊయాల చుట్టూ ఊగిసలాడాయి. ఆయన జననం నుండే వాటి క్యాలెండర్లో తేదీలను రూపొందించాయి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.